రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఆ పార్టీ హిందుత్వాన్ని ఆధారంగా తీసుకుని పెరిగినటువంటి పార్టీ. ఆ పార్టీ నాయకుడు మాట్లాడుతుంటే లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చేవాళ్ళు, ఉర్రూతలూగేవాళ్ళు, హిందుత్వాన్ని తమ భుజాల మీద మోసుకుని తీసుకువెళ్ళేవాళ్ళు. హిందూ ఆలోచన విధానానికి ప్రతీకగా ఆ పార్టీ ఉండేది. ఆ పార్టీ అధినేతను హిందూ హృదయ సమ్రాట్ అనేవాడు. 1985లో విలేపార్లే, ముంబైలో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గం యొక్క ఉప ఎన్నికల సమయంలో హిందుత్వ జెండా ఎగరేసినటువంటి ఆ పార్టీ మహారాష్ట్ర రాజకీయాలను చాలా కాలం పాటు నిర్దేశించింది. ఆ పార్టీ నాయకుడు ఆయన ఒక్కసారి చేతితో సైగ చేస్తే క్రికెట్ మ్యాచ్లు ఆగిపోయేవి. ముంబైకి రావలసినటువంటి పాకిస్తాన్ టీం ముంబైకి రాకుండానే వేరే చోట్లకి వెళ్లాల్సి వచ్చేది. అంత అద్భుతమైనటువంటి ప్రజా బలమున్నటువంటి నాయకుడు, ముంబైని గడగడలాడించినటువంటి నాయకుడు, హిందువులకు ఒక రక్షణగా నిలిచినటువంటి పార్టీ. ఆ నాయకుడి పేరు బాలాసాహెబ్ ఠాక్రే. ఆయన పార్టీ శివసేన. శివసేన చాలా కాలం వరకు తన పార్టీ యొక్క ప్రతీకగా ఉన్నటువంటి పులిలాగానే మహారాష్ట్రలో ఉన్నటువంటి హిందుత్వం విషయంలో రాజీ లేని ధోరణిని అవలంబించింది. కానీ అదే శివసేన నాయకుడైనటువంటి ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే కుమారుడు, ఆయన తండ్రి గారి ఇల్లైనటువంటి మాతోశ్రీలోనే నివసిస్తారు. ఆ మాతోశ్రీని కొద్ది రోజుల క్రితము గుప్పెడు మంది ముస్లిములు వచ్చేసేసి ఘెరావ్ చేసేశారు. అంటే ఏ బాలాసాహెబ్ ఠాక్రే పేరు చెప్పితే ముంబై గడగడలాడేదో, ముంబైలో అల్లర్లు చేయడానికి మతోన్మాద శక్తులు గడగడలాడేవో, అలాంటి మతోన్మాద శక్తులు వచ్చి బాలాసాహెబ్ ఠాక్రే నివసించినటువంటి పులిలా తిరుగాడినటువంటి మాతోశ్రీ చుట్టూ ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి ముట్టడించి ఉద్ధవ్ ఠాక్రే బయటకు వచ్చి సంజాయిషీ ఇవ్వాలని చెబితే మేమే అన్నట్టుగా ఆ నాయకుడు బయటకు వచ్చి సంజాయిషీలు ఇచ్చుకుని వెళ్ళాడు. మహారాష్ట్ర రాజకీయం ఏ స్థాయికి వెళ్తుందో చెప్పేటటువంటి ఉదాహరణ ఇది. వక్ఫ్ బోర్డు పైన, వక్ఫ్ చట్టం పైన లోక్సభలో చర్చ జరుగుతున్నటువంటి సమయంలో, లోక్సభలో ఆ బిల్లు పాస్ అవుతున్నటువంటి సమయంలో ఉద్ధవ్ ఠాక్రేకి చెందినటువంటి శివసేన గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ యొక్క ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేయలేదు. వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. అంటే వాళ్ళు అటు ఇటు తెలియజేయకుండా వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఉన్న తరువాత ఆయన ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. చుట్టుముట్టి నినాదాలు చేయటం జరిగింది. చివరికి ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే బయటకు వచ్చి, అంటే బాలాసాహెబ్ ఠాక్రే కుమారుడు, పులి యొక్క కుమారుడుగా చెప్పుకునేటటువంటి బాలాసాహెబ్ ఠాక్రే కుమారుడైనటువంటి ఉద్ధవ్ బయటకు వచ్చి వక్ఫ్ ఆస్తులను పరిరక్షించే విషయంలో నా ప్రాణాలనైనా అడ్డు వేస్తాను తప్ప వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వను, వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నేను పోరాడతాను అని చెప్పి సంజాయిషీలు ఇచ్చుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, బాలాసాహెబ్ ఠాక్రే యుగం నుంచి ఈరోజు ఏ మేరకు ఆ పార్టీ యొక్క స్టాండ్లో కానీ, ఆ పార్టీ యొక్క ధోరణిలో కానీ, దృక్పథంలో కానీ ఏ మేరకు మార్పు వచ్చిందని చెప్పేటటువంటి ఉదాహరణ ఇది. మహారాష్ట్రలో ఇప్పుడు ఇటువంటి చర్యలు చేపట్టడం ద్వారా శివసేన ఉద్ధవ్ గ్రూప్కి ఉన్నటువంటి ఆ కొద్దిపాటి హిందువుల మద్దతు కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే బాలాసాహెబ్ ఠాక్రే బ్రతికున్న కాలంలో ఆ ఇంటి చుట్టూ ముట్టడి జరిగేటటువంటి ప్రశ్న లేదు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం వరకు కూడాను ఎవరు వచ్చి నినాదాలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఇంటినే ముట్టడించేటటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో ఉద్ధవ్ వల్ల శివసేన పరిస్థితి ఏంటో తెలియజెప్తోంది. శివసేన ఇప్పుడు
శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చినటువంటి 70-80 సీట్లతో సంతృప్తి పడాల్సి ఉంటుంది. ఎన్నికలు ఇప్పుడు లేవు, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ హర్యానాల్లో మాత్రమే తక్షణము అక్టోబర్ నాటికి ఎన్నికలు అవుతాయి. ఆ తరువాత ఎన్నికల రూల్స్ని సంస్కరించేటటువంటి ఓటర్ల జాబితాని సంస్కరించే పని మహారాష్ట్రలో నడుస్తోంది. అది పూర్తయిన తర్వాత అక్టోబర్లో నోటిఫికేషన్ రావచ్చు, నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు జరగవచ్చు. కానీ ఉద్ధవ్ ఠాకరే నాయకత్వంలో శివసేన పరిస్థితి ఏం కాబోతోంది? శరద్ పవార్ ఇచ్చినటువంటి 70-80 సీట్లతో సంతృప్తి పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈసారి అన్ని పార్టీల కన్నాను చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి పార్టీ శరద్ పవార్ పార్టీ. 10 సీట్లు ఇవ్వడం జరిగింది, 10 సీట్లలో 8 సీట్లు గెలిచింది. ఉద్ధవ్ ఠాకరే 21 సీట్లు తీసుకున్నారు, కేవలం 9 సీట్లు మాత్రమే గెలవగలిగారు. ఆయన ప్రత్యర్థి అయినటువంటి ఏకనాథ్ షిండే నాయకత్వంలో ఉన్నటువంటి శివసేన గ్రూపు 7 సీట్లను గెలుచుకుంది. అంటే తక్కువ సీట్లు తీసుకుని కూడా 7 సీట్లు గెలుచుకుంది. దానితోటి నెమ్మదిగా ఉద్ధవ్ ఠాకరే వెంట ఉన్నటువంటి శివసేన కార్యకర్తలందరూ కూడా ఏకనాథ్ వైపు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. రెండవది, ఈ వక్ఫ్ బోర్డు వంటి వాటిల్లో ఆయన వక్ఫ్ విషయంలో ఆయన చేస్తున్నటువంటి డోలాయమానపు ప్రకటనల వల్ల పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు కూడా దూరం వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. శరద్ పవార్ ఆయనను 80 సీట్లు 90 సీట్లకు గనక పరిమితం చేస్తే ఉద్ధవ్ శకం మహారాష్ట్రలో ముగిసినట్టే అవుతుంది. ఎందుకంటే బీజేపీ తమను శాసిస్తోందన్నటువంటి ఏకైక కారణంతో ఆయన బీజేపీతో ఉన్నటువంటి మహాయుతి కూటమిని వదిలేసి ఆయన కాంగ్రెస్ వైపు వెళ్ళారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చేటటువంటి 70-80 అంటే కొన్ని రొట్టె ముక్కలు పారేస్తే అవి తీసుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి. తన ఇంటి చుట్టూ వచ్చి మతోన్మాదులు నినాదాలు చేసి అపరిమితమైన అధికారాలు వక్ఫ్కి ఇవ్వాలి అని చెప్పి నినాదాలు చేస్తే వాళ్ళను బుజ్జగించి ఊరడించి మరలించే పని చేయటం అనేది బాలాసాహెబ్ ఠాకరే యొక్క ఆదర్శాలకు, ఆయన దేనికోసమైతే జీవించారో దానికి పూర్తి భిన్నమైనటువంటి పని అవుతుంది. మొత్తం మీద మహారాష్ట్రలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఉద్ధవ్ ఠాకరే అనేటటువంటి ఉల్కా జారిపడటం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.